నమస్తే మిత్రులారా, ప్రతిక్షణం ప్రజల కోసం మీ టాఫ్ టీవీ. పోలీస్ కృష్ణయ్య గారికి జోహార్లు అర్పించుకుంటున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ. సభ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు, మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి అన్న గారు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ దయానంద్ అన్న గారు, మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కొండస్వామి అన్న గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన జన్గే విష్ణువర్ధన్, మరి మహిళా ఉపాధ్యక్షురాలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జానకి రెడ్డి గారు, మరి ఇక్కడ వచ్చిన జగన్ అన్న గారు, మన ఉద్యమకారులు భానుప్రకాష్ గారు, స్టేజ్ మీద ఉన్న అందరు ఉద్యమకారులు, నా తోటి ఉద్యమకారులు. మరి మనము ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర అధ్యక్షుడు ఏ పిలిపించినా విజయవంతమై కొంతమంది ఓర్వజాలని వాళ్ళు మనకు కలిగిరు. మరి అలాంటి కార్యక్రమాలు ఓర్వజాలని వాళ్ళు ఉన్నా కూడా మన కార్యక్రమాలు ముందు సాగుతున్నాయి, మనం అనుకున్న సాధనకు చేరుకుంటున్నాం. మరి ఈరోజు పోలీస్ కిష్టన్న వర్ధంతికి మనము ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నందుకు కూడా ఆయనకు ఒక నిమిషం మౌనం పాటించడం. రేపు శ్రీకాంతాచారి ఎక్కడైతే తలగబెట్టుకుండో తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో అక్కడ పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమానికి మన రాష్ట్ర కమిటీ పాదయాత్ర పిలిపించింది. ఉప్పల్ ఎక్స్ రోడ్ అష్టలక్ష్మి కమాన్ దగ్గర నుండి ఏదైతే శ్రీకాంతాచారి విగ్రహం అక్కడ బలిదానం చేసుకుని అక్కడి వరకు తెలంగాణ కోసం నిప్పు అంటించుకుని అక్కడి వరకు పాదయాత్రగా బయలుదేరి మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని పెద్ద ఎత్తున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ వాళ్ళు దగ్గరున్న మేడ్చల్ కానీ ఇక్కడ దగ్గరున్న వాళ్ళు పెద్ద ఎత్తున తరలివచ్చి మరి ఈరోజు ప్రెస్ క్లబ్లో మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇక్కడ సమావేశం అయింది కూడా. ఎల్లుండి శ్రీకాంతాచారి వర్ధంతి పెద్ద ఎత్తున నిర్ణయించాలని, మరి అక్కడ పెద్దలు మన అతిథులు కూడా వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, మనమే కాకుండా వేరే వాళ్ళు వస్తారు. మరి దీన్ని దిగ్విజయం చేసుకోవాలంటే కొద్దిగా మరి మనం ఒక్కటే కొద్ది అధ్యక్షుల వారికి ఇబ్బంది కలగకుండా చూడవలసిన అవసరం అవుతుంది. నేను ప్రతి జాగాలో ఆయన పిలుస్తాడు, కానీ పిలిచి ఏం చేస్తాడు, అక్కడ సీట్ ఉండదు, మనమే ఇంకా జరగాలి. రేపు అక్కడ చాలా సంఘాలు వస్తున్నాయి, అక్కడున్న ప్రజానాయకులు ఎమ్మెల్యేలు చాలామంది దీన్ని సీరియస్గా మెసేజ్ వేయింది. మనది ఉద్యమకారులు పాదయాత్ర చేస్తున్నారు అంటే మనం కూడా అక్కడ ఏదో దండేయాలని రాజకీయ నాయకులకు ఇన్ఫర్మేషన్ పోయింది. దయచేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉందాం, ఆయన వెనకాల నూకుడు దబ్బులు లేకుండా ఫోటోలు అవసరం. నేను దయచేసి మళ్ళీ ఒకసారి దీన్ని రేపు అక్కడ ఇది ఒక్కటి జయప్రదం చేస్తే మనం 100% ఈ సంఘాల ముందట నన్ను ముందులేం అనుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లా ముందటుంటే మనం ఉన్నట్టే. ఆయన మన సార్ కోదండరామ్ సార్ ఉంటారు, ఆయన వెనకంగా మనం ఉందాం. నూకుడు దొబ్బుడు లేకుండా క్రమశిక్షణతోటి రేపు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిమసినన్న గారు, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పొంతం యాదన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండసమ్మన్న గారు, జనగ విష్ణు గారు, పేరు ప్రధాన స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే రేపు 3వ తారీఖు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి జరుపుకుందామని. అది చాలా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు వస్తున్నాయి కాబట్టి మనం సంఘం కూడా మన బలం ఎంతో మనం చూపించుకొని అన్ని సంఘాలు ఐక్యమై అక్కడ ఉప్పల్ అష్టలక్ష్మి టెంపుల్ నుండి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర పోయి మనము ఆయన నివాళులు అర్పించుకొని మనం ఈ కార్యక్రమాన్ని అందరూ గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళు దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లా వాళ్ళు
ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ఉద్యమకారులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి మన ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీస్ కృష్ణయ్య ఆయన వర్ధంతి జరుపుకున్నాము, మౌనం పాటించాము. అదేవిధంగా మనం ఉద్యమకారులు బలిదానాలు చేసిన ఈ రాష్ట్రంలో మనల్ని గుర్తించట్లేదని మనము ఈ పోరాటం కొనసాగిస్తున్నాం కంటిన్యూగా. అయినా కానీ ఈ ప్రభుత్వం చలనం లేకుండా వాళ్ళు వాగ్దానాలు చేసుకుంటూ మనల్ని చేస్తామని నాన్స్తూ డిలే చేస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళు మాట ఇచ్చి మనం ఏమంటలేం, వాళ్ళని భూములు డబ్బులు ఇప్పుడే ఏమని అంటలేం. కానీ ఉద్యమకాన్ని గుర్తించి ఆయనకు కార్డు ఇవ్వమని అంటున్నాం, గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నాం. అది ఒక్కటి చేస్తే మిగతా కార్యక్రమాలు మెల్లగా చేసినా పర్వాలేదని చెప్తున్నాం. అయినా వాళ్ళు వాగ్దానం ఎందుకు చేసినారో, మరి ఎందుకు డిలే చేస్తారో మనకు అర్థం కావట్లేదు. ఈ కార్యక్రమం తర్వాత దీన్ని కూడా మనం కూర్చుని సీఎం దగ్గర పోయి అన్ని సంఘాలను తీసుకొని పోయి ముఖ్య నాయకులను తీసుకుపోయి మనము మాట్లాడి ఆయనది మాట తీసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు, సురేందర్ రెడ్డి అన్న, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఉద్యమకారులందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, దయానంద్ గారు అందరికీ కూడా నా నమస్కారాలు. సార్, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఓన్లీ ఉద్యమకారుల తరఫున. సార్, మీరు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుందని సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. ఎన్నో కొన్ని ఉద్యమ సంస్థలు ఉన్నాయి, కానీ మా ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే సంస్థ గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి ఒక పొలిటికల్ పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉందో మాకు కూడా అంత స్ట్రెంత్ ఉంది సార్. కాబట్టి మీరు ఎన్నో పథకాలు, ఆ పథకాలల్లో మాదొక పథకం అంటే మా ఉద్యమకారులకు ఎంతో కొంత భూమి, పెన్షన్ ఇస్తామని వాగ్దానంలో ఉంది. మీరు ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. యు ఆర్ గోయింగ్ త్రూ వరల్డ్ అంటే గొప్పలు వరల్డ్ గురించే తెలంగాణనే, హైదరాబాద్ను వరల్డ్లో ఒక ఫేస్గా చేస్తామని అంటున్నారు, కానీ ఉద్యమకారుల గురించి ఒక మాట అయినా ఊసెత్తుతలేదు. మేము ఎన్నో విధాలుగా, పరిపర విధాలుగా, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వీఆర్ ట్రయింగ్ టు రీచ్ యూ. ఒక్కసారైనా మాకు అవకాశం ఇవ్వండి మీతో మాట్లాడడానికి. మినిస్టర్ల పోస్టులు, పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులు ఉన్న దాంట్లో ఎంతో ఒక్కరు కూడా, చాలా అంటే తక్కువ కూడా ఒక్కరు కూడా ఉద్యమకారులు లేరు. వీఆర్ ట్రయింగ్. ఉద్యమకారుల గురించి సార్ మేము 1964 నుంచి ఉద్యమాలు చేస్తున్నాము. యాజ్ అ సీనియర్ మోస్ట్ ఉద్యమకారునిగా, యాజ్ ఎ బార్న్ జర్నలిస్ట్గా నేను హెచ్చరిస్తున్నాను సార్ కాంగ్రెస్ గవర్నమెంట్కు. కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో ఆ గతి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా పడుతుందని సభాముఖంగా చెప్తున్నాను సార్. మీరు ఉద్యమకారులను దగ్గరికి తీసుకోండి. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినందుకే ఈసారి ఈ కేసీఆర్ గారు ఇంత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసినందుకే ఇవాళ ఆయన పేరు ప్రతిష్టలు ఎందుకు పనికిరాకుండా పోయినాయి. ఓ తెలంగాణ మహాత్ముడు అనే పదం ఉండి కూడా ఆయన ఎందుకు పనికి రాకుండా పోయాడంటే ఈ తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినందుకే. సార్, మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఏదో చిన్న మామూలుగా అనుకోకండి. మాది మొత్తం డిస్ట్రిక్టు, పల్లె నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి, డిస్ట్రిక్ట్ల నుంచి వీఆర్ హ్యావింగ్ వెరీ బిగ్ మెజారిటీ. వీఆర్ యాజ్ ఈక్వల్ టు యాజ్ ఏ బిగ్ పార్టీ లైక్ యువర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నాను సార్, మీరు దయదలిసి ఉద్యమకారుల మాట ఎత్తండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీ అప్రిషియేట్ యూ, బట్ ఎట్ ది సేమ్ టైం యూ టేకప్ ది ఇష్యూ ఆఫ్ ఉద్యమకారులను గుర్తించండి. ఉద్యమకారులకు మేమేమి డబ్బులు, జాగా అవన్నీ ఇప్పుడే అడుగుతలేము. రికగ్నైజ్ చేయండి. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వండి. ఇస్తే సార్ మీరు ఉద్యమకారులను దగ్గర పెట్టుకుంటే యూ విల్ బి ఆల్వేస్ నెక్స్ట్ టైం కూడా మీరు గెలుస్తారు. కాకుండా మాత్రం ఉద్యమకారుల నిర్లక్ష్యం ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతుంది సార్. ఈ డిసెంబర్ 7, 9 తారీఖు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు ఉద్యమకారులను ఎన్నో విధాలుగా మీకు అప్రోచ్ కావాలని ట్రై చేస్తే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వట్లేదు. కైండ్లీ హంబ్లీ రిక్వెస్ట్ యూ సార్ టు కైండ్లీ రికగ్నైజ్ ఉద్యమకారులను మీరు దగ్గర పెట్టుకుంటే ఫర్ ఎవర్ యూ విల్ బీ ఆన్ ది సీట్, ఆర్ అదర్వైజ్ యూ విల్ నాట్ బీ ఎనీ మోర్ ఇన్ ది సీట్ అండ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా పోలీస్ కృష్ణ గారికి జోహార్లు తెలియజేస్తూ, ఈరోజు మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ముఖ్య ఉద్దేశం రేపు 3 తారీఖున
జరగబోయే ఎల్బీనగర్లో ఉన్నటువంటి అల్కాపూరి నుండి ఎల్బీనగర్ చౌరస్తా శ్రీకంచారి విగ్రహం వరకు పాదయాత్ర కొరకు ఇక్కడ బషీర్బాగ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవీయులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టోల మన సురేందర్ రెడ్డి గారు అన్నగారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన దయానందన్న గారు, అదేవిధంగా జగనన్న గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు కొండ సామన్న గారు, అదేవిధంగా అక్క మహిళామణులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకిరెడ్డి అక్క, అదేవిధంగా వివిధ సంబంధించిన పెద్దలు భానుప్రకాష్ గారు, అదేవిధంగా నాతో పాటు ఉద్యమకారులు అందరూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబీన్బు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, రేపు జరగబోయేటువంటి ఏదైతే పాదయాత్ర అనుకుంటున్నామో అన్ని సంఘాలతోటి ఉద్యమకారులకు సంబంధించిన రాష్ట్రంలో ఎన్నెన్ని సంఘాలు ఉన్నాయో అందరు కలిసి కోదండరామ్ సమక్షంలో, సార్ సమక్షంలో, కోదండరామ్ గారి సమక్షంలో అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఉమ్మడిగా వివిధ సంఘాలు, ఉద్యమకారుల సంఘాలు అందరూ ఏకం చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా అందరం కలిసి ఆ రోజు పాదయాత్ర చేయాలని ఒక పిలుపునిచ్చారు అన్ని సంఘాలు మాట్లాడుకొని. ఆ పిలుపులో భాగంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేపు 9 తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది రేవంత్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి అడగకున్నా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వరుసగా చేసి దేశంలో నెంబర్ 1 స్థాయిగా ఒక గతంలో లేని ముఖ్యమంత్రులు లేని విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదుగుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ గౌరవం నిలుపుకొని ఏదైతే మొట్టమొదటిగా ఇవాళ మీరు అధికారంకి వచ్చిరంటే తెలంగాణ ఉద్యమకారులకు హామీని ఇచ్చి ఏదైతే కొంగరకలంలో ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే వరంగల్ మీటింగ్లో హామీ ఇచ్చారో, ఏదైతే సోనియా గాంధీ సమక్షంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో, మీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో మీరు ఉద్యమకారులకు బేషరతుగా మీరు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ భాగంగా మేము ఉద్యమకారులకు పెద్ద ఎత్తున మీకు గౌరవం అందిస్తాం, మీకు 250 గజాలు భూమి ఇస్తాం, అదేవిధంగా మీకు కావాల్సినవన్నీ మేము నెరవేరుస్తాం, మీ వెంట మేము ఉంటామని చెప్పి అన్నారు. మీరు ఉండేదే 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. మరి ఎప్పుడు చేస్తారనేది దాని డేట్ కూడా పెట్టాలని చెప్పి నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఉద్యమకారుల ఫోరం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అయ్యా ఇచ్చిన గౌరవాన్ని దీన్ని నిలుపుకోవాలి. మొన్న ఎలక్షన్స్లో కూడా ఏదైతే మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో బాధాప్తా నవీన్ యాదవ్ గారు కూడా చెప్పారు, ఉద్యమకారులు మాకు సపోర్ట్ చేసిరు, మమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించారంటే ఉద్యమకారులు కూడా డోర్ టు డోర్ పోయి ఏదైతే మీ మీద గౌరవం ఉందో ఆ గౌరవంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడపను తట్టి ఉద్యమకారుల పక్షాన నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేయడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని కూడా మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాం, ఉద్యమకారుల తరపున ఉద్యమకారులు మేము ఎంత విలువ ఇస్తున్నామో దాన్ని గ్రహించాలి. పెద్దలు మీరు కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ఆ రోజు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు, ఉద్యమకారులకు గౌరవం లేదు, తెలంగాణ మాకు ప్రాంతం అని చెప్పి ప్రాంతాల గురించి కూడా మాట్లాడిన వాళ్ళు మీకు అన్ని విధాల అవగాహన ఉంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదైతే మేము ఈ స్థానిక ఎలక్షన్స్లోనే ప్రకటిస్తారని అనుకున్నామో అది స్థానిక ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. మళ్ళీ దీన్ని గ్రహించి మీరు ఊరికే ఉద్యమకారులతోని వేలకోలంగా ఆటలు ఆడొద్దు. ఎందుకంటే ఉద్యమకారులు అంటే ప్రపంచానికే తెలంగాణ ఉద్యమం అనేది తెలుసు. ఈ ఉద్యమకారులు తలుసుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు కూడా అర్థం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో అది వెంటనే ఈ 9 తారీఖు లోపే దాన్ని నెరవేర్చాలి, అధికారికంగా ప్రకటన చేయాలి. అదేవిధంగా మీరు ఏదో కమిట్మెంట్ అని కాదు, బాధాప్తా ఇవ్వాలి. ఫస్టే మేము ఇస్తున్నాం ఈ డేట్కి రోజు
ఈ డేట్ రోజు మేము ఇస్తున్నాము, 250 గజాలు ఇస్తున్నాము, ఇది పెన్షన్ ఇస్తున్నాము, ఇది డిసైడ్ చేస్తున్నామని 10,000 కోట్లతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 3వ తారీఖున మన శ్రీకాంతాచారి గారిది వర్ధంతి చేయబోతున్నాము. అక్కడనే అన్నీ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేసినారు ఏం చేయలేదు మనకందరికీ తెలుసు. 33 జిల్లాల నుంచి మనకు ఎంతో సపోర్ట్ ఉంది, ఎంతోమంది నాయకులు ఉన్నారు. వృద్ధ నాయకులు ఇప్పుడు ఎంతోమంది చనిపోతున్నారు. 1969లో ఎంతోమంది చనిపోతున్నారు, ఇంకెంతోమంది చనిపోవాలా. మీరు దయచేసి ఇది ఒక మనసులో పెట్టుకొని ఈ విషయంలో మీరు ముందుండి ఈ మాకందరికీ ఏదో ఒక ఆశ, మేము ఆశతో బతుకుతున్నాము, ఆ ఆశ నెరవేర్చాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశమైనటువంటి తోటి ఉద్యమకారులందరికీ నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం మొదటగా అన్న కృష్ణయ్యకు, పోలీస్ కృష్ణయ్యకు జోహార్లు అర్పించినాము. తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3వ తారీఖు తమ్ముడు శ్రీకాంతాచారిది వర్ధంతి ఉంది. అందరూ ఉద్యమకారులు అందరూ ఆ రోజు అల్కాపురి కమాన్ దగ్గర నుంచి, అష్టలక్ష్మి కమాన్ కాడ నుంచి ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి స్టాచ్యూ దాకా అందరూ ఉద్యమకారులందరూ తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు అందరూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మనమందరము ఏకమైనామో ఇప్పుడు కూడా మనమందరం ఏకమవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మనం 10 సంవత్సరాలు అయితే మనకి ఎవరు ఇస్తామని అయితే ఎవరు చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న ఒక ఆశ కల్పించిండు ఉద్యమకారులకి. మేము 250 గజాలు ఇస్తాం, పెన్షన్ ఇస్తామని మొదట అడగలేదు. కొంతమంది శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది ఉద్యమకారులకి చేయాలనేసి చెప్తూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎటువంటి చేయలేదు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్న ఇచ్చినారు. అన్న 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటి వరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎటువంటిది నెరవేర్చలేదు. మా అందరికీ మీ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చేయాల్సినవి చేస్తున్నారు. మా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినారు, అందరికీ రాకపోయినా చాలా నిరుపేదలకు మాత్రం 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఉచిత విద్యుత్ కూడా ఇస్తున్నారు. ప్రతిదీ మీరు చేస్తున్నారు. మా కొంతమందికి మాత్రం రైతు బంధు కూడా పడుతూనే ఉంది. మీరు ఏవైతే 2 లక్షలు ఇస్తూనే ఉన్నారు, బీమా ఇస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మా ఉద్యమకారుడు గౌసన్నకు కూడా మొన్న ఇబ్బంది అయితే అన్న సురేందర్ రెడ్డి అన్న గారు ఇప్పించిండు. అటువంటివి కూడా మీ జరుగుతూనే ఉన్నాయి. కానీ మా ఉద్యమకారుల గురించి మీరు మర్చిపోతున్నారు. మొన్న మా కాంగ్రెస్ పార్టీ మా ఉద్యమకారుల ఫోరం అందరూ కూడా ప్రతి గడపకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని అందరం ఉద్యమకార సంఘాలు, మా ఉద్యమకారుల ఫోరం ప్రతి ఒక్క ఉద్యమకారుడు తమ్ముడు జనగ విష్ణు చెప్పినట్టు ప్రతి ఒక్క గడప మేము తొక్కినాం. ప్రతి ఇంటికి వెళ్ళి తమ్ముడు నవీన్ యాదవ్కు ఓటేయండి అని అడిగినాం. మీరు అనుకుంటున్నారేమో దాంట్లో మొన్న గెలిచిన దాంట్లో మా ఉద్యమకారులది కూడా దాంట్లో ఉనింది, మా కష్టం కూడా ఉనింది. అందుకోసమని నేను చెప్తున్నానన్నా, మాకు మాత్రం ఇవ్వాల్సిన ఉద్యమకారులకైతే ఏవైతే ఇస్తానన్నారో మీరు ఇవ్వకపోతే మేము మాత్రం డిసెంబర్ 9 తర్వాత మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు మేము మాత్రం ధర్నాలకి దీక్షలకు దిగేది మాత్రం గ్యారంటీ. సార్కి ఇష్టం లేకపోయినా కానీ మా సార్ చెప్తూనే ఉంటారు అంత ప్రతిదీ శాంతియుతంగానే చేయాలని. కానీ కొంతమంది కడుపు మండిన వాళ్ళు ఉంటాం. సరే, నాకంటే కడుపు నిండిందో లేకపోతే మంచిగానే ఉండొచ్చు, కానీ కడుపు గాలిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు బయటికి వచ్చి మహిళలతో పాటు మళ్ళీ మరొక ఉద్యమం మాత్రం తయారు చేసేదైతే ఉన్నింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకి పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము, వాళ్ళే హైలైట్ చేయాలి ఇటువంటి ప్రోగ్రామ్ని. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుడు టీయూఎఫ్ వారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా పనిచేయడం చాలా సంతోషకరంగా ఉంది. కానీ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బోరుబండ మీటింగ్లో నవీన్ యాదవ్ గురించి పత్రుల సురేందర్ రెడ్డి గారు
పైన స్టేజ్ మీదకి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి నవీన్ యాదవ్ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కూడా కొట్టడం జరిగింది. అది అందరూ కూడా చూసిన విషయమే. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల మీద దృష్టి వెళ్ళింది. మొన్న రీసెంట్గా జుబ్లీస్లో పశు సంరక్షణ శాఖ మంత్రి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా ఇవ్వడం జరిగింది. నేను నిన్న కనుక్కోవడం ఏంటంటే వారి పిఏతోనే పర్సనల్ కనుక్కున్నాను. ఆయన కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి లెటర్ పంపడం జరిగిందని తెలపడం జరిగింది. ఎందుకంటే అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యమకారుల గురించి ఎందుకు ఆలోచన చేస్తలేడు ఈయన అని ఆలోచన. ఈ మధ్యలోనే మన పండించిన పంటకు కూడా ఆయన మన బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు కూడా ఒక బోనస్ లాగా ప్రకటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ముక్తల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఆ కోట్లలో సగం కోట్లు పెట్టి మన సంక్షేమ బోర్డుకి పెడితే బాగుంటుందనే ఆలోచనతో నేను అంటున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఏ విషయంలో కానీ ఎవరికి ఏదైనా కానీ అందరికి బాగానే చేశారు. సన్న బియ్యం ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చారు, బాగానే ఇచ్చారు. మా ఉద్యమకారుల వరకు ఎందుకు వస్తలేరు మీరు? ఉద్యమకారులు లేని మీరు లేరు. అన్నగారు చెప్పినట్టు మీరు ఈసారి చేయకుంటే వచ్చేసారి ముఖ్యమంత్రి మీరు కారు. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా మన ఉద్యమకారులు కూడా పోటీ చేయబోతున్నారు కొన్ని గ్రామాలలో. నేను కూడా మా ఊర్లో బీసీకి వచ్చింది, ఉద్యమకారులకు వెళ్ళి నేను ఒక అభ్యర్థిని నిలబెడుతున్నా, గెలిపించుకుంటే తీసుకొస్తా. అది కూడా ఆలోచన చేసి నేను నిన్ననే రాత్రి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వద్దు ఉద్యమకారులకు వెళ్ళి పెట్టొద్దండి అని అంటే నేను కాంప్రమైజ్ గాను. మాకు వచ్చిన హామీ ఇచ్చేందుకే మేము విరమించుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ శ్రీనివాసరావు గారు 8 సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడుతూ గడప గడపకు తిరిగి జిల్లాకు తిరిగి 33 జిల్లాలు తిరిగితే కొన్ని దుష్ట శక్తులు అన్న మీద బురద చల్లుతున్నారు. ఆ బురద చల్లే వాళ్ళను తరిమి కొడదాం. మనం ఉన్నంత వరకు ఒక 10 మంది అయినా సరే ఖచ్చితంగా పట్టుదల విక్రమార్గంలా మనం ఉండాలి, పని చేసి చూపించుకోవాలి. కొంత మైత్రెడ్డి అన్న గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన కోదండరామ్ గారు వస్తున్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు వస్తున్నారు, చోటపాట నాయకులు కూడా వస్తున్నారు, పార్టీదార్ కార్లు కూడా వస్తున్నారు. కానీ వాళ్ళు లెక్క వాళ్ళిద్దరు మాకు లెక్క, వాళ్ళిద్దరిని మేము గౌరవిస్తాం. రేపు శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర మేము నివాళులు అర్పిస్తూ ఆ రోజు ఖచ్చితంగా మా డిమాండ్స్ను కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ గవిని భానుప్రకాష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి సదా మీ సేవలో. ముందుగా మన తెలంగాణ గురించి అమరుడైన పోలీస్ కిష్టయ్య గారికి నివాళులు తెలియజేస్తూ ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఉద్దేశం ఏమిటంటే ఎల్లుండి 3వ తారీఖు మన తెలంగాణ గురించి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి ఉన్నది. కావున మన తెలంగాణ ఉద్యమకారులందరూ అక్కడికి అది ఏదైనా పర్వాలేదు, టీఎఫ్ అయినా వివిధ సంఘాలు ఏదైనా కానీ మనం బలము నిరూపించుకోవాలి అక్కడ. ఎందుకంటే ఉద్యమకారులు అందరూ ఏకమై ఉన్నారంటేనే మన సీఎం గారు కూడా ఇక ఇదేదో మళ్ళా ఏదో అవుతుంది వీళ్ళకి ఏదో తప్పకుండా చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కనుక మనము ఏ సంఘమైనా కానీ అక్కడ అందరం ఒక దగ్గర అయ్యి మనము మన శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పిస్తూ మరియు మన ఉద్యమకారులు అందరము ఒకే తాటిపై ఉన్నామని అక్కడ మనము మన బలాన్ని కూడా నిరూపించుకోవాలి. అప్పుడే మన ప్రభుత్వం దిగి వస్తుంది. కావున ఇప్పుడు ఏంటంటే మన ఉద్యమకారుల పరిస్థితి దీనస్థితి ఎట్లుందంటే నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మన 1969 ఉద్యమకారుడు విలియం సార్ గారింటికి మరియు దేవేందర్ గారింటికి విచ్చేయడం జరిగింది. వాళ్ళ దీనస్థితి చూస్తే మన ఉద్యమాల ద్వారా మనమేమో తెలంగాణ సాధించినాం. కానీ ఈ సాధించిన ద్వారా ఉద్యమ ద్రోహులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మేము మన విలియం సార్ అనే శిక్షణ ఉద్యమకారుడు ఏ పని చేయకుండా మొత్తం ఉద్యమం అంటే జీవితం మొత్తము ఉద్యమం గురించే దారపోసిండు. అసొంటి ఆయనకు చావు ఖర్చు కూడా పైసలు లేకుండా మొత్తము మన ఉద్యమకారులే ఒక్కొక్కరు 2000 3000 వేసుకొని ఆయన అంతిమయాత్ర చేయడం జరిగింది. అట్లా ఉన్నదనమాట ఉద్యమకారుల పరిస్థితి. మన ఉద్యమకారులేమో ఉద్యమాన్ని కూడా తెలంగాణ తీసుకొస్తే ఇప్పుడేమో ఉద్యమ ద్రోహులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి భోగాలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇంకేంటంటే దేవేందర్ అని కంటోన్మెంట్ దగ్గర కూడా
అతను కూడా తెలంగాణ గురించి మొత్తము జీవనం ధారపోసి అతనికి 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు అయినా కూడా పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే నిన్న కోదండం సార్ వచ్చి వాళ్ళ పరిస్థితిని వివరించడం జరిగింది. అదే కోదండం సార్ ఏమన్నారంటే వీళ్ళది మొత్తము చరిత్ర ఇని, ఎందుకంటే విలియం సార్తో పనిచేసిన చరిత్ర కోదండం సార్ గారు ఉన్నది. మరియు దేవేందర్ గారి ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చిండు. వాళ్ళ పరిస్థితి చూసి గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తామని మన కోదండం సార్ చెప్పారు. కావున ఒక ఎమ్మెల్యేనైతే సాగు గురించి పోతే ఒక 2 రోజులు తింపుకొని ఉద్యమకారుల గురించి పట్టినట్టే ఉన్నది. అట్లా పరిస్థితి అయిపోయిందన్నమాట ఉద్యమకారులది. ఆయన సీఎం గారు మీరు ఇప్పటికైనా మన ఉద్యమకారుల గోడు విని మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైనా కానీ మళ్ళీ ఇప్పుడు మెడికల్ ద్వారా కూడా ఒక మెడికల్ కార్డు మరియు ఉచిత బస్సు 250 గజాలు 25,000 పెన్షన్ ఇస్తే ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. కావున దయచేసి మీరు ఉద్యమకారుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీరు 2 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు. అదే ధోరణిలో కూడా మీరు అవుతున్నారు. ఎందుకంటే 30% ఉద్యమకారులు ఇప్పటికి కూడా పిట్టలు రాలిపోతున్నారు. ఒక 10-15 అయితే మిగతా ఉద్యమకారులు కూడా అయిపోతే మీరు ఎవరికి చేస్తారు? సీఎం గారు మీ ప్రెస్ క్లబ్ ద్వారా అడుగుతున్నాను. ఏంటంటే మీరు ఈ దయతలిచి మన ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చిన మీరు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారికి కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. ఇవాళ మనం ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమ ఫోరం తరపు నుంచి మన చీమ శ్రీనివాన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా పోలీస్ కృష్ణయ్య అన్నకు నివాళులు జరుపుకుంటూ అదేవిధంగా రేపు అన్న సీనాన్న గారు ఈ ఉద్యమం కొంచెం మందితోని మొదలుపెట్టి ఇవాళ 33 జిల్లాలలో ఒక పెద్ద పార్టీ ఏదో సంఘం కాదు, ఇది పెద్ద పార్టీ లేక నిర్మాణం చేసి తన 8 ఏళ్ళ నుంచి తన పూర్తి సమయాన్ని ఉద్యమానికి పెట్టి తన సంపాదించిన సంపద మొత్తం ఈ ఉద్యమానికి ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్న అన్నకు మనము కృతజ్ఞతలు జరుపుకోవాలి. అదేవిధంగా ఇవాళ రేపు శ్రీకాంత్ చారి ఏదో వర్ధంతి రోజు మనము పెద్ద ఎత్తున పాదయాత్ర జరపాలని అన్న పిలుపుకు మనం పెద్ద ఎత్తున అందరం ముందు వెళ్ళాలి. అదేవిధంగా కోదండరాం సారి గారు కూడా ఈ పిలుపుకు ముందుండి ఆయన నిలబడి మన అందరికీ పిలిపి ఆయనతోటి కూడా మనం ముందుకు వెళ్ళి మనం పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ఉద్యమాభివందనాలు. ఇంకా మనం చేసేది చాలా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రకటించింది, సోనియా అమ్మ గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెనే ప్రకటించింది మనకు ఉద్యమకారులకు మీకు న్యాయం చేస్తాము, మేము తెలంగాణ మేము ఇచ్చినాము, మీకు 10 ఏళ్ళు అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే మేము అడుగుతున్నాం. ఏదో ఉత్తమ కోరికలు అడుగుతలేము. వాళ్ళు ఏదైతే 250 గజాల భూమి మనకి ఉద్యమకారులకు ఇస్తా అన్నారు, అదే 25,000 పింఛన్ ఇస్తా అన్నారు. ఉద్యమకారులందరికీ ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ మీటింగ్లో మనమందరము పాల్గొనడం జరుగుతుంది. అంశం ఏంటంటే సీఎం గారు ఏ విధంగానైతే మనకు వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్కరికి చెందవలసిందే. ఎందుకంటే 1969 నుంచి నేను పోరాడుతున్నాను. నా పేరు ఆడపు శివకుమార్ నేత. ఈరోజు నాకు 72 సంవత్సరాలు. ఇంకా ఎన్ని రోజులు మేము ఈ భూమి మీద బతకగలుగుతాం? కనీసం ఇప్పుడైనా మీరు మా మీద దయ చూపెట్టి సీఎం గారు ఇది అమలుపరిస్తే కనీసం మేము ఈ లోకంలోకి వెళ్ళిపోయే ముందు మా యొక్క కుటుంబానికి ఇది అందజేద్దామని మా యొక్క ఆలోచన. ఇంకా వేరే ఆలోచన లేవు. మాకు
పదవులు కానీ అధికారాలు కానీ ఎటువంటి అవసరతలు లేవు. మీరు చెప్పిన ప్రకారంగా, మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా మాకు ఇది అమలు చేస్తే చాలు సీఎం గారు. మేము ఇంతకంటే ఇంకేం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యమకారునికి 69లో ఎవరైతే పోరాడినరో వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు, చాలా బాధలలో ఉన్నారు. వారికి మందులు వేసుకునే డబ్బు కూడా సరిపోకుండా ఉన్నది. మందులు కూడా వేసుకోలేకపోతున్నారు. వారు చాలా కాలం నుంచి బాధల్లో ఉన్నారు. ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు బ్రతకలేరు. కనీసం వారు బ్రతుకున్న సమయంలో మీరు అమలు పరిస్తే కనీసం వారి ఆత్మకు మనశ్శాంతిని దొరుకుతుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు చావలసిందే, ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి దయ చూపెట్టి మా యొక్క ఉద్యమకారులకు మీరు చెప్పినట్టుగా దయచేసి మీరు మాకు అమలుపరచండి. మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ అడగలేం. మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అస్తమాలు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇక మేము ఎన్ని రోజులు బ్రతుకుతాం? సీఎం గారు మా మీద దయ చూపెట్టండి. సీఎం గారు మీరు ఈ దయ చూపెట్టి మీరు ఈ పుణ్యాన్ని కట్టుకోండి. తరతరాలుగా మీ కుటుంబానికి భగవంతుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు ఇస్తాడు. మీకు ఎప్పుడు ఎల్లకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. ఈ 5 సంవత్సరాలు కాదు, రానున్న ఇంకా 20 సంవత్సరాల వరకు మీరు సీఎంగా ఉండాలని మా యొక్క కోరిక, మా యొక్క ఆశ. ఎందుకంటే ఉద్యమకారులు ఏ విధంగా బాధపడుతున్నారో మీరు మాకు మొన్న చనిపోయిన అందశ్రీ గారికి పాడి మోసినారు. మీరు ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ సీఎం కూడా పాడి మోయలేదు. అంటే మీకు ఉద్యమకారుల మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. కాబట్టి దయచేసి మీరు మా యొక్క ఉద్యమకారులను పట్టించుకుంటారని మేము నమ్ముతున్నాం. దేవుణ్ణి ఏ విధంగానైతే నమ్ముతామో ఆ విధంగా మిమ్మల్ని నమ్ముతున్నాము సీఎం గారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.